కాలానికి ఎంతో సమయం పట్టదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళని కింద కూర్చోబెట్టడానికి, కింద కూర్చున్న వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టడానికి. సత్తా ఉన్నవాడికి గడ్డి పరకనిచ్చినా దాన్ని బ్రహ్మాస్త్రంలో వాడగలడు. నిర్లక్ష్యంగా ఉన్నవారికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినా కూడా దాన్ని గడ్డి పరకలా కూడా చూడలేరు. ఈ రోజుల్లో బ్రతకాలంటే ఎత్తులకి పై ఎత్తులు వేయడం నేర్చుకోవాలి. మన చుట్టూ ఎన్నో కుట్రలు పన్నే మనుషుల మధ్య కాదు తోడేళ్లాంటి మనుషుల మధ్య మనం ఫూల్స్ అవ్వకుండా బ్రతకాలి అంటే మనం వాళ్ళు వేసే ఎత్తులకి పై ఎత్తులు వేయడం నేర్చుకోవాలి. మరి అందరికీ అన్ని తెలివితేటలు ఉండవు కదా. పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి? మీరు నిజంగా జీనియస్లు కాకపోయినా పర్వాలేదు, కానీ జీనియస్ లాగా నటించడం చాలా ఈజీ కదా. అవును, నేను చెప్తున్నది మీరు వింటున్నది ఒక పచ్చి నిజం. మీరు జీనియస్లు కాకపోయినా సరే జీనియస్ లాగా నటించాలి. మనం ఎంత బలమైన వాళ్ళం, మనం ఎంత బలహీనమైన వాళ్ళం, ఈ రెండు విషయాల్ని మన క్యారెక్టర్ని బట్టి ఎదుటి వాళ్ళు అంచనా వేస్తారు. మనకి అన్ని విషయాల్లోనే అవగాహన లేకపోవచ్చు, కానీ ఎదురయ్యే సిచ్యువేషన్స్ని చాలా కాన్ఫిడెంట్గా ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. మనకు ఆ విషయం గురించి ఎలాంటి అవగాహన లేదు అని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి కానీ, మన బాడీ లాంగ్వేజ్ని బట్టి కానీ ఎదుటి వాళ్ళకి అస్సలు గ్రహించలేని విధంగా మనం కాన్ఫిడెంట్గా సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి. మీకు గనక జీనియస్ లాగా నటించడం రాకపోతే నలుగురు ముందు ఒక విలువలేని మనిషిలాగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఒక సందర్భంలో ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి చాలా కష్టజీవి. అయినా సరే ఆ వ్యక్తి యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు. అతని యజమాని అతన్ని చాలా ఘోరంగా అవమానించాడు, చాలా చులకన చేసి మాట్లాడాడు. ఎందుకంటే అతను ఒక దిగువ స్థాయి ఉద్యోగి కాబట్టి. కాసేపటి తర్వాత నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను, మీకు జరిగిన అవమానాన్ని నేను గుర్తించాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ ఉద్యోగంలో ఇలాంటి చులకన భావంతో మిమ్మల్ని అందరూ చూస్తున్నారని తెలిసినా కూడా మీరు ఎందుకు ఇదే ఉద్యోగాన్ని చేస్తున్నారు? మీ కష్టానికి తగ్గ గౌరవం ఈ ఉద్యోగంలో లేనప్పుడు ఈ ఉద్యోగంలోనే ఇంతలా కష్టపడాల్సిన అవసరం ఏముంది అని నేను అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని నేను చాలా షాక్ అయ్యాను. అబ్సల్యూట్లీ ఆ వ్యక్తి ఒక జీనియస్, 100% జీనియస్. అతను ఏం చెప్పారంటే, సింహం వేటాడే ముందు ఒక అడుగు వెనక్కి వెళ్తుంది. దాని అర్థం ఏంటి? ఒకేసారి 10 అడుగులు ముందుకి దూకడానికి. అలాగే ఈ వ్యక్తి కూడా కావాలనే తనని తాను ఒక దిగువ స్థాయికి దిగజార్చుకున్నాడు. ఆ దారి నిండా ముళ్ళున్నాయి అని తెలిసినా కావాలనే వేరే దారి లేక ఆ దారిలో అతను నడుస్తున్నారు. ఆ వ్యక్తికి జీవితంలో ఎదగడానికి ఎన్నో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఈవెన్ మనం కొంచెం కూడా ఊహించలేము. ఒక కామన్ పర్సన్కి ఇన్ని ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయా అని. అతనికి అంత మంచి పెద్ద పెద్ద గొప్ప లక్ష్యాలున్నాయి జీవితం గురించి. కానీ వాటిని నెరవేర్చుకోవడానికి అతని దగ్గర కావలసినంత డబ్బు లేదు. ఆ డబ్బు సమకూర్చుకోవడం కోసం మాత్రమే అతను కావాలని ఒక దిగువ స్థాయికి దిగజార్చుకొని కష్టపడి ఆ డబ్బుని సంపాదిస్తున్నాడు. భవిష్యత్తు గురించి అతని దగ్గర చాలా ఎత్తుగడలున్నాయి. ఎప్పుడూ ఎవరిని చులకన భావంతో చూడొద్దు. ఎందుకంటే కాలానికి ఎంతో సమయం పట్టదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళని కింద కూర్చోబెట్టడానికి, కింద కూర్చున్న వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టడానికి. ఇప్పుడు ఈ స్టోరీ చెప్పడానికి కారణం, మనం ఏ పని చేసినా సరే మనకంటూ ఒక ఎత్తుగడ ఉండాలి. ఏ ప్లానింగు పాడు లేకుండా జీవితాంతం కష్టపడుతూ నేనింతే, నా జీవితం ఇంతే, నేను లైఫ్ లాంగ్ ఇంకా కష్టపడుతూ బ్రతకాల్సిందే అని ఒక గుడ్డి నమ్మకాన్ని ఫాలో అవ్వకూడదు. మన ప్లానింగ్స్ని మనం బిలీవ్ చేయాలి. అవకాశాలు ఎప్పుడు మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే అవకాశాలని సృష్టించుకోవాలి. మనం జస్ట్ ప్రయత్నం మొదలు పెడితే చాలు, విజయం ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. మనసు లోపల కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులుంటారు. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. మనిషికి మనిషే ధైర్యం అనే రోజులు ఎప్పుడో పోయాయి.
ఈ రోజుల్లో మనిషికి డబ్బే ధైర్యం. ఎవ్వరేం చెప్పినా సరే ముందుగా సంపాదించుకోవాల్సింది డబ్బుని. ఆ తర్వాత మనకున్న అర్హతను బట్టి రావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి. నా చుట్టూ ఉన్న మనుషులు నన్ను ప్రేమించే వాళ్ళే, నాకు ఎలాంటి భయం లేదు అనుకుంటూ కూర్చోవద్దు. మీకు ఎలాంటి సమస్యలు లేకపోయినా ముందు జాగ్రత్తతో జీవించడమే ప్లానింగ్ అంటే. మనుషులు కావాలనే నిన్ను ఎంకరేజ్ చేసినట్టే చేస్తారు. అప్పటి వరకు నీకు ఎవ్వరి మీద ఎలాంటి అనుమానం కూడా రాదు. ఎప్పుడైతే నీ జుట్టు వాళ్ళ చేతికి దొరికిందో నీ నెత్తి మీద ఒక పిడుగు పడేస్తారు. బీ కేర్ఫుల్. మీరు అనొచ్చు, నేను కూడా ఈ వీడియోలో చెప్పినట్టే బతకాలి అనుకుంటున్నాను. జీవితంలో ఎత్తుకి పై ఎత్తులు వేయడం నేర్చుకొని ముందు జాగ్రత్తతో బతకాలనుకుంటున్నాను. కానీ ఎలాంటి ఐడియాస్ నాకు రావట్లేదు, ఎలా ముందడుగు వేయాలో తెలియడం లేదు. చూడండి, మనల్ని మనం నమ్మితే చాలు, అవకాశాలు వాటంతట అవే ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తాయి మన దగ్గరికి. సత్తా ఉన్నవాడికి గడ్డి పరకనిచ్చినా దాన్ని బ్రహ్మాస్త్రంలో వాడగలడు. నిర్లక్ష్యంగా ఉన్నవారికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినా కూడా దాన్ని గడ్డి పరకలా కూడా చూడలేరు. అర్థమవుతుంది కదా? ఏమీ తెలియనప్పుడు, ఏం చెయ్యాలో తోచనప్పుడు ఓపిగ్గా ఉంటే మార్పు దానంతట అదే వస్తుంది. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఈ ఒక్క మాట నేను మీతో చెప్పకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసినట్టు. మనం జీవితంలో ఎంత గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నా సరే అంతకంటే మంచి లక్షణాలని మనం అలవాటు చేసుకోవడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. మనం ఎంత పవిత్రంగా ఉంటామో, ఎంత పవిత్రంగా ఆలోచిస్తామో అలాగే జీవితం కూడా మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచుతుంది. మీరు మోసపోవద్దు, అలాగే ఇంకెవ్వరిని కూడా మోసం చెయ్యొద్దు. లైఫ్తో ఎప్పుడు ఒక ఫెయిర్ గేమ్ మాత్రమే ఆడాలి. ఈ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. జీవితంలో మనల్ని ద్వేషించే వాళ్ళే కాదు, నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు మానవ తప్పిదాల వల్ల జరిగినప్పటికీ మనం అందరినీ ఒకేలాగా చూడకూడదు. ఎత్తుకి పై ఎత్తులు వేయడం అనేది మనల్ని ద్వేషించే మనుషుల పట్ల మాత్రమే మనం ఉపయోగించాల్సిన ఒక ఆయుధం. మనల్ని ప్రేమించే మనుషుల దగ్గర మనం ఇలాంటి తెలివితేటలు వాడకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏదైనా సరే కోల్పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ మనల్ని ప్రేమించే మనుషుల్ని మనం కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము. ఈ విషయంలో మనం పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వాలనుకున్న క్లారిటీ ఒకటే. మనం ఒక ప్లానింగ్ ని సెలెక్ట్ చేసుకొని అదే దారిలోనే జీవితాన్ని తీసుకెళ్తున్నాం అనుకోండి, మన జీవితంలో మనమే అవకాశం ఇచ్చిన కొంతమంది వ్యక్తులు అతి చనువు తీసుకొని ఈ విషయాన్ని ఇలా ప్రయత్నిస్తే ఇంకొంచెం మెరుగైన ఫలితం వస్తుందేమో అని మనల్ని కన్ఫ్యూజ్ చేసి మనం చేసే పనిలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు. మనం అలా డిస్టర్బ్ అవ్వకూడదు. అంత 100% క్లారిటీగా మన ప్లానింగ్లోనే ఆ వేలోనే మనం వెళ్ళాలి, ఎవరేం చెప్పినా కూడా. ఈ వీడియో అర్థవంతంగా ఉంది అని మీరు భావిస్తే, మీకు కనుక ఇంకొంచెం ఫ్రీ టైం ఉంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి మిగతా వీడియోస్ని కూడా చూడండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు చూడడం వల్ల మీ జీవితంలో ఒక్క నిమిషం సమయం కూడా వృధా అవ్వదు అని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఒక్కసారి వీడియోస్ని చూడండి. వీడియోస్లో ఒక్క పాయింట్ మీకు నచ్చినా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏవైనా వీడియోలో లోపాలు ఉన్నా కూడా దయచేసి కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ సరిదిద్దుకొని మళ్ళీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.